నమస్కారం. మహా అద్భుతం ఈ జీవితం నిన్ను నువ్వు తెలుసుకుంటే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నవారు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్గా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి యాక్షన్ డైరెక్టర్స్గా ఎదిగిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. వీరు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సినీ జీవితం గురించి అందరికీ తెలుసు. మరి వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది, వారి మనోగతాలు ఎలా ఉంటాయి, వారు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ మా కార్యక్రమం మహా అద్భుతం ఈ జీవితం నిన్ను నువ్వు తెలుసుకుంటే. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీ జీవితంలో అనుకోకుండా ఎదురైన వ్యక్తులు వాళ్ళు మీకు ఏమైనా మెసేజ్ ఇవ్వటం కానీ లేదా వాళ్ళ జీవితాల నుంచి మీరేదైనా తెలుసుకునేది కానీ, సో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? చాలా మంది ఏంటంటే ఒక మహాభారతం చదువు, ఒక బైబిల్ చదువు, కుతాన్ చదువు నేర్చుకోవాల్సిందనే దానికంటే అంత ఈక్వల్గా ప్రపంచంలో మనకు ఎదురుపడే సంఘటనలు, ఎదురుపడే మనుషుల ద్వారా, అది జంతువుల ద్వారా, చెట్టు ద్వారా, నీటి ద్వారా, చిన్న చిన్న సూక్ష్మమైన పురుగు ద్వారా కూడా మనం ఏదో తెలుసుకోవాల్సింది ఏదో చాలా ఉంది. మాకు ఫస్ట్ జీవితంలో మా చిన్నపిల్లడు ఉండగా నాకు ఒక తెలియకుండా ఉండగా ఒక చిన్న సన్నివేశం జరిగింది. బాల్యం కాడి నుంచి వస్తున్నాం. అసలు మాకు ఫస్ట్ అంటే మనిషి ఇలా ఉంటారనే దాని గురించి మేము ఇద్దరు పిల్లలమి అంత ఆడుకుంటూ వెళ్ళి ఒక 10 మంది పిల్లలమి వెళ్తున్నప్పుడు మా దారిలో ఒక అందమైన బండరాయి ఒకటి తగిలింది. చిన్నగా పాలరాయి లాంటిది కనిపించింది. కపక్క నేను వెళ్ళి ఎత్తి పుట్టుకున్నా. పుట్టినతోటి చాలా బాగుంది, భలే ఉంది అన్న పిల్లలందరూ మెచ్చుకున్నా. అందరం వైపు ఆడుకున్నాం. బండరాయి తీసుకొస్తున్నా. మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు, అరే ఎందుకు ఇది వేస్ట్, ఇది చాలా చిన్న వయసు, చిన్నప్పుడు వేస్ట్ కదా ఇది అని, వేస్ట్ ఎందుకు ఇది మొత్తం టైం వేస్ట్ అని పడేరన్నా. వేస్ట్ అవసరం లేదు, ఏమిటి బండి రాదా వాడు ఇప్పుడు మాట నాకు కొంచెం పెద్దోడు వాడు, అలా అవసరం లేదు పడేసా. పడేసి వచ్చాను. పొద్దున్నే చూసి వస్తే పొద్దున్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాడు ఆ బండరాయి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. ఆడుకోగానే నాకు ఇక్కడ నాది వేస్ట్ నాడు పడేసాను, ఎక్కడ ఉంది ఏంటి అంటే, నువ్వు పడేసాను నేను తెచ్చుకున్నారా అన్నాడు. అంటే చిన్నప్పుడే ఒక కర్లింగ్ తనం ఒక మనిషి అతనికి అవసరమైన దానికోసం ఆ బండరా అతను నచ్చింది ఆ పిల్లోడికి. ఒక అబద్ధం ఆడాడు. ఇది వేది పనికిరాదు అని నన్ను నమ్మించి నన్ను కింద పడేపించి నేను పడేసిన తర్వాత అతను తీసుకెళ్ళాడు. అబద్ధం ఆడాల్సి వచ్చిన సన్నివేశం అతని కోరిక అతను అబద్ధం ఆడించింది అనేది నాలో చాలా ముద్రగా పడింది. రెండో సన్నివేశం, చిన్నప్పుడు ఒక డబ్బు మీద ఇంకో డబ్బులు నూగితే ఎలా ఉంటుందని చిన్నప్పుడు ఒక ముద్ర పడింది. చిన్నపిల్ల ఆడుకుంటున్నాం. మాకంటే చిన్నపిల్లోడి దగ్గర అప్పుడు ఆ టైంలో 10 పైసలు పిల్లోడికి ఇచ్చారు, వాళ్ళు అమ్మిచ్చింది. ఆడుకుంటూ ఆ 10 పైసలు వాడు కింద పడేసాడు. నేను చిన్నగా ఆ 10 పైసలు తీసుకొని వెళ్ళి కొనుక్కొని తిన్నా నువ్వు జిడీలు. మళ్ళీ ఆ పిల్లోడిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ వచ్చింది. నేను అక్కడ ఆడుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ ఏంటంటే కొంచెం నోరు గల్ల ఆవిడ, నా తిట్టు తిడుతుంది. వాళ్ళు ఎవరు తీసుకున్నది ఈ 10 పైసలు, వాళ్ళ చేతులు ఎరగా వాళ్ళు దిమ్మ పడిపోను అట్లా. విలేజ్లో తిట్లు ఎలా ఉంటాయి. నేను అక్కడే తిరుగుతున్నాను. నాకు చిన్నప్పుడు ఆ తిట్లు బాగా అర్థం అవుతున్నాయి, నన్నే తిడుతుందని అని అర్థం అవుతుంది. నేనే తిన్నా, నిగుజిడి తిన్నాను, అప్పుడే తిన్నా, నేనేం చెప్పలేను. ఆమె తిడుతుంది. కొంచెంసేపు తిట్టేటప్పుడు నాలో తిట్లు ఆగలేక ఏడిసానమ్మా. ఏడిసి నా కళ్ళ నీళ్ళు వచ్చి 10 నిమిషాలు నేర్చిన్నప్పుడు ఎందుకు ఎడుతున్నాడు నేను కోరుకున్న 10 పైసలు నేను తీసుకెళ్ళి అమ్మని చెప్పేసా. చెన్నగలు పెళ్ళామని చంపని కొట్టింది ఆవిడ. అప్పుడు నాకు ఒక 10 పైసలు అవతాలడు వస్తువుగానే మనం దొంగిలిస్తే దానిలో ఉండే రిఫ్లెక్షన్ ఎంత ఉంది, దానిలో ఉండే ఎంత ఎఫెక్ట్ నా మీద పడుతుంది అనేది నేను చిన్నప్పుడే కళ్ళం నీళ్లు పెట్టుకొని నేడిసా. అది ముద్రగా మిగిలిపోయి ఈరోజు ఒకటికి కూడా నాకు తెలిసి 10 పైసలు అన్నా 10 రూపాయలు అన్న దారి లాగపడ్డా కానీ దేవుడు కానీ ఎతికి ఇప్పుడు నాకైతే నాది ఎవడు లేదంటే ఒక బిచ్చిగాడు కానీ ఏతాను తప్ప 10 పైసలు అనవసరంగా తెలియకుండా ఏమైనా జరిగిన సన్నివేశం ఉండొచ్చు, కానీ తెలిసి అలాంటి అలప బుద్ధి అనేది రాకుండా ఉండడానికి కారణం నా చిన్న వయసులో ఆవిడ తిట్లు అనేది ముద్రలో బాగా పడినాయి నాకు. ఆవిడ మా గురువే. ఎందుకంటే తల్లి యాక్చువల్గా చిన్న వయసులోనే ఇలాంటి విషయాలన్నింటిలో కానీ మనకు సంస్కారం, దాంట్లో ఈ తప్పు వల్ల జరుగుతుందని నేర్చుకుంటానంటే అదే మనకు ఒక పెద్ద బుక్, పెద్ద డైరీ. మనకి అలాంటి సరిదిద్దుకుంటానికి ఇలాంటి సంఘటనలే నీకు జరిగింది. నాకు ఒక సంఘటన జరిగింది తల్లి, సేమ్ చిన్న వయసులో అంత ఈక్వల్ చిన్న ఆడుకున్న వయసు. అంటే నాలుగు గుర్తుంది చూడు మైండ్లో. సన్వాడు అంటే మా ఊర్లో ఏంటంటే దోసకాయలు ఒక సీజన్లో వచ్చి అమ్ముతారు, ఎడ్లు బండి మీద వేసుకొని వచ్చి.
వాళ్ళు ఏంటంటే మనం వడ్లు ఇస్తే వాళ్ళు దోసకాయలు ఇస్తారు మా ఊర్లో. ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు తక్కువ ఎక్స్చేంజ్ ఉండేది. వాళ్ళకి బండి పంట మనకి ఇస్తే మన బండి పంట వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఉండేది పురాతన కాలంలో. అట్లాంటి సమయంలో మా ఊరు దోసకాయల బండి అతను మా ఊరు వస్తున్నారు. వస్తున్నప్పుడు మేము పిల్లలంతా ఊరు బయట ఆడుకున్నాం. చాలా మంది పిల్లలు, ఒక 10 మంది దాకా ఉంటాం. ఆడుకున్నప్పుడు ఏంటంటే ఆ బండి చక్రం బురదలో దిగబడిపోయింది. దిగబడితే ఎద్దు కొడుతున్నారు, ఎద్దు లాగుతున్నారు, రాట్లా. అంతలోకి ఆ బండి అతను పిల్లలు రెండమ్మా కొంచెం బండి నిండా తొయ్యండి, ఎద్దు లాగలేకపోతుందని రిక్వెస్ట్ చేశారు. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు ఎడగారు, ఒక 10 మంది కలిసి నెట్టవచ్చు కదా అని అందరూ వచ్చి అలాగా తోసేటప్పటికి ఆ గుంటలో నుంచి ఎడ్ల బండిని బయటికి తీసాం. అతను కృతజ్ఞ భావంతో మనిషి ఒక దోసకాయ ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో నేను కూడా నాకు కూడా ఒక దోసకాయ ఇచ్చాడు. ఆ దోసకాయ ఇచ్చినమ్మంటే నాకు ఒక చిన్న అల్ప ఆలోచన వచ్చిందమ్మా. ఇది కానీ ఇచ్చిన దోసకాయ కురుగు చూశాను, తీపిగానే ఉంది. ఎమ్మంటే నాకు అల్ప ఆలోచన వచ్చింది. ఇది కానీ చేదు అంటే ఇంకొకటి ఎత్తాడు కదా, నాకు చిన్న స్వార్థభావం వచ్చింది. ఇది కానీ చేదు అంటే ఇంకొకటి ఎత్తాడు అంటే, సార్ నువ్వు ఇచ్చిన దోసకాయ చేదుగా ఉందండి, ఇంకో దోసకాయ ఇవ్వమన్నా. అప్పుడేంటంటే తల్లి దీంట్లో దోసకాయలు పండించి బండి అతనికి ఏది చేదు ఏది మంచి అతను బాగా తెలుసు. పంట పండించేవాడు కాబట్టి కొంచెం సార్లను బట్టి వాళ్ళు గుర్తు చేస్తాం. అలాగే భగవంతుడు మనకు కూడా ఏది మంచి ఏది చెడు ఇది ఏ రకంగా మాట్లాడతానో ఆయనకి బాగా తెలుసు భగవంతుడికి. అట్లా వస్తే అతనేటప్పటికి అనేటప్పుడు అలాగా బాబు అట్లా ఆ దోసకాయ ఇయ్యని నా చేతుల్లో ఉన్న దోసకాయ తీసుకొని అతను దోసకాయ ఇచ్చాడు నాకు. అతను ఇచ్చిన దోసకాయ చేదమ్మ. అప్పుడు ఇది చేదు దోసకాయ అని అనకుండా చెబితే పిల్లలందరూ నవ్వుతారని అలా ఏడుతో చేదు దోసకాయ తినుకుంటూ నా జీవితంలో ఆ రోజు ముద్ర పడింది. మనం ఒక అబద్ధం ఆడితే, ఒక స్వార్థభావం కానీ మనం అప్లై చేస్తే మనకి వచ్చే రిఫ్లెక్టర్ వచ్చే ఫలితం ఇలాగే ఉంటుందని ఆ చిన్న వయసులో నాకు ముద్ర పడిన ఒక అద్భుతమైన ఒక సంఘటన. గొప్ప గురువు చేదు దోసకాయ. మనకి ఎదురుపడే పరిస్థితులు, అందులో వాళ్ళు మనకి నేర్పే సంఘటనలు. అంటే మనం ఏంటంటే ఒక చిన్న దోసకాయలోనే నాకు ఒక జీవితానికి చిన్న వయసులో ఒక ముద్రగా పడి ఇట్లాంటి ఒక చెడు ఆలోచన మనం అప్లై చేయకూడదు. సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవాలి, ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి. దీంట్లో నుంచి చెడు నువ్వు అల్పగా ఆలోచిస్తే నీకు మిగిలేదు ఇదన్న సంగతి అప్పుడు పడింది. అక్కడి నుంచి కొంచెం మా జీవితానికి మెట్లు వేసుకుంటానికి ఆ కారణం. మీకు తెలియని వ్యక్తి మీ లైఫ్లో మీకు నేర్పించిన పాఠాలు కానీ, ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని నేర్పించింది కానీ? అంటే మీకు పోయిన సంఘటనలు అంటే చిన్నపిల్లలప్పుడు వచ్చిన అనుభవాలు, మాకు తెలిసిన కొన్ని సంఘటనలు మనం పంచుకున్నాం ఇప్పుడు మీడియాకు ముందు. ఇప్పుడు సినీ ప్రపంచంలోకి వెళ్ళినాక మాకు జరిగిన మిత్రులు వాళ్ళ ద్వారా ఏం తెలుసుకున్నావు? సినీ ప్రపంచంలో వెళ్ళిన తర్వాత ఏంటంటేనమ్మా, కొంచెం మాకు ఫైటర్స్ అంటేనే కొంచెం టఫ్ జాబ్. దానిలో కొంచెం డ్రింక్స్ కానీ ఇవన్నీ అలవాట్లు అంటూ ఉండేవి. మేము మా ఫాదర్ వలన ఈ డ్రింక్ వెళ్ళకూడదు అనే సంగతి మాకు బాగా స్ట్రాంగ్ ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఏదైతే చేయకూడదు అనుకున్నామో, ఏదైతే దానికి దూరంగా ఉండాలనుకొని మేము మా నాన్న మీద ఉట్టేపుకున్నామో, ఫైటర్స్ రౌండ్ ఆఫ్లోకి వెళ్ళేటప్పటికి అది మమ్మల్ని రౌండ్ ఆఫ్ చేస్తుంది. అదే పరిస్థితుల్లో సెంటర్లో నుంచోవాల్సి వచ్చింది మేము. అప్పుడు మాకు ఒక గొప్ప గురువు మాలో జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఆయనే సూర్యనారాయణ గురూజీ. ఆయన ఫైటర్. అంటే దీనికి ఫస్ట్ కూడా మా నాయనమ్మే ఒక ఫస్ట్ గురువు, తర్వాత గురువు వస్తుంది. అదే ముందు తాగకూడదు అనేది చిన్న సినిమాలోకి వెళ్తే ఏం డ్రింక్ చేయకూడదు అలాంటి అంటే ఒక మాట చెప్పింది తల్లి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాన్న సినిమాలు అంటే అన్నీ ఉంటాయి అంటారు, కానీ మీ నాన్నగారికి అన్నీ ఉండయి, కానీ మీరు అట్లాంటి వాటికి దూరంగా ఉండండి, నా మీద నేను ఒట్టేసుకున్నాను. ఫస్ట్ ఆడు ఒట్టే మమ్మల్ని కళ్ళెం వేసింది మా గురువు. ఆడకి వెళ్ళిన తర్వాత ఇళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇటు నుంచి దేవట్టుకోవడం ఎతుకుతున్న సమయంలో మాకు సూర్యనారాయణ అని ఒక ఫైటర్, ఆయన కూడా అప్పుడు ఆయన మా వెళ్ళకముందే ఈ విజిటేటర్గా మారిపోయి ఉన్నాడు. ఈ మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన ఎదుగుతూ ఉన్న వాళ్ళు ఆయన కొంచెం వీళ్ళందరిలోకి ఇది సాఫ్ట్గా ఉన్నాడు, మన భావాలకు దగ్గరగా ఉన్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళటం. అప్పుడు ఆయన ఆశ్రయించి ఈ సినిమా ప్రపంచంలో నుంచి కొంచెం ఈ మాయ నుంచి ఎలా తప్పించుకోవాలనే మెలుకులు ఆయన దగ్గర మేము నేర్చుకోవడం జరిగింది. అంటే కొన్ని షడాసనాలు మనం అవి చేస్తేనే ఇక్కడ రాణిస్తామా, చెయ్యాలా? అంటే జీవి ఎదగటానికి అది చెయ్యాలా, అది చేయకుండా కూడా ఎదగొచ్చా?
చాలా ఇబ్బంది ఘర్షణ పడ్డాం. నీకు అర్థం కాల. ఈ సినీ ప్రపంచం ఎదగాలంటే ఏంటి, ఎదగాలని తపన ఉంది, కానీ ఇది చేసి ఎదగాల, ఇది చేయకుండా కూడా ఎదగొచ్చా, ఇది చేయకపోతే ఎదగలేమా అని మాలో చాలా క్వశ్చన్స్ మమ్మల్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు మా నాయనమ్మ కానీ మా నాన్న గురువుగా కానీ ఈ సూర్యనారాయణ మాకు బాగా హెల్ప్ అయ్యారు. ఓకే. మా గురుగారు అంతా బర్త్డే లాగా ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ మేము 2-3 సంవత్సరాలు సినిమా ప్రపంచంలోకి వెళ్ళాము. ఆయన బర్త్డే రోజు ముందు పార్టీ ఇచ్చారు. ముందు పార్టీ ఇస్తే మా ఫైటర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టున్నారు. రామలక్ష్మిలో వచ్చి 5-6 నెలలు 1 ఇయర్ అయింది. వీళ్ళు ముందు తాగట్లేదు, ప్యాకాట మనతోడు కంపెనీ ఆడట్లేదు, మనతోడు జోకులు వేయట్లేదు, అసలు కలవట్లేదు అనేది మా రాజు మాస్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు గుడ్డుగా ఉండి మన బ్యాడ్ ఏంటి వీళ్ళిద్దరే పెద్ద మంచి వాళ్ళ ఏంటి మనమంతా అనేది మా ఫైటర్స్ అంతా కలిసి కంప్లైంట్ ఇచ్చారు. పార్టీ జరుగుతుంది బిల్డింగ్ మీద. రాజు మాస్టర్ గారు ఇట్లా వాళ్ళు మాకు ఏదో వాళ్ళు మంచివాళ్ళలాగా మేము చెడ్డలాగా వాళ్ళు పక్క నుంచి ఉంటున్నారు, ఈరోజు వాళ్ళు ముందు తాగితేనే మన టీంలో ఉండాలి లేకపోతే లేదు అని మాస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు రాజు మాస్టర్ గారు అన్నాడు, వాళ్ళు సీనియర్స్ మాట అంటారు, మన కొత్త వాళ్ళు మన మాట వినాల్సిన రూల్స్ ఏంటి ఆయనకి. రామలక్ష్మి ఇట్లా మా ఫ్రెండ్స్ అంతా ఫైటర్స్ అని ఇట్లా అంటున్నారు, మీరేదో అట్లా సపరేట్ ఉంటున్నారంట, అందరితో కలిసి ఉండాలంటే అందరితో వాళ్ళు చేసే పనులను చేయాలి మీరు కూడా. ఈరోజు మీ ఇద్దరు ముందు తాగుతున్నారు, 2 గ్లాసులు పెట్టాడు, లేదంటే మీరు వెళ్ళిపోవటం డిసైడ్ చేసుకుని అన్నాడు. అప్పటికే మనం తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి, 2 సంవత్సరాలు అయిపోయింది, ఫైటర్ కార్డు రాబోతుంది. ముందు తాగి వాళ్ళు కలిసిపోదామా, ముందు తాగకుండా ఊరికి వెళ్ళాలా అనే ఫసిన మాలో మిగిలింది అక్కడ. అప్పుడు డిసిషన్ తీసుకోవాల్సి మా మీద ఉంది. అంటే అక్కడ మన తల్లిలో తండ్రో ఎవరు లేరు, అక్కడ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు గురి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్గా మా నాయన మా కళ్ళ ముందుకు వచ్చారు, మా నాన్న మా కళ్ళ ముందుకు వచ్చారు. ఇది తాగినందువల్ల మా నాన్న జీవితం అలా అయిపోయింది, మన జీవితం అలా అయిపోద్దా. అప్పుడు నేరుగా అప్పట్లోనే గురువుగారిని ఏది చెప్పినా చేయమన్నాం, గురువుగారి దగ్గరికి ఏది చెప్పినా చేస్తూ ఉండే సమయంలో మేము. ఎందుకంటే ఇలాంటి సన్నివేశం ప్రతి మనిషికి వస్తుంటుంది, అక్కడ నుంచున్నవాడే హీరో అనేది చెప్పడానికి మన సన్నివేశం అది. రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి, గురువుగారు మనం క్షమించు, మా నాన్న ఇలాంటి చేసినందువల్ల మా జీవితం ఇలా చదువుకోలేకుండా అజ్ఞానంలో ఊర్లో అవమానపడ్డాం, అందుకని మా నాయన ఒట్టేపుకున్నాం కాబట్టి ముందు ఈ బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాం తప్ప ముందు మొట్టిగా తాగం, వెళ్ళిపోతాం వెళ్ళిపోయాడు అన్నాడు. అప్పుడు ఇద్దరు పైన పక్కనే రూమ్ ఉంటే బట్టలు చదువుకొని కిందకి బయలుదేరిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ కబురు పెట్టి పిలిపించాడు. కొంచెం దూరం వెళ్ళంగానే పిలిపించి ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఏమనుకున్నాడు, ఆ 2 గ్లాస్ లోపల పాయసం ఉంది, ముందు లేదు. టెస్ట్ చేశాడు అంటే గురువు టెస్ట్ చేశాడు. అప్పుడు ఈ ఫైటర్స్ అందరిని పిలిచి, ఈ రోజు రామలక్ష్మణ్ ముందు తాగమని ఎవడని అడిగితే నాకు కూడా కొడతా, వీలేండి అన్నారు. ఆ రోజు ఫైటర్స్ మమ్మల్ని ఎవరు ముందు తాగమని తీసుకొని చేయలేదు. ఒక షెడ్యూల్స్ను ఒక బలమైన గురువుని ఎదిరించిన కారణంగా దాంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అందుకని నా తల్లి మన తప్పని తెలిస్తే దేవుడైనా ఎదిరించవచ్చు, తప్పలేదు. సో మీరు సర్కార్ ట్రైన్ ఎక్కారు, వెళ్ళారు, సినిమా రంగంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ముందు చెన్నై వెళ్ళిన మొదటి రోజులు, ఆ రోజుల్లో మీకు ఎవరెవరు అపరిచితులు ఎదురయ్యారు? ఆ కొత్త నగరంలో, అంతా కొత్తగా ఉన్న ఆ ప్రాంతంలో ఎవరెవరిని కలిశారు, ఎలా జరిగింది? కదా మంచి క్వశ్చన్. అపరిచితులు అన్న క్వశ్చన్ అంటే మా దృష్టిలో ఏంటంటే వాళ్ళందరూ దేవుడు పంపిన దూతలు. రామలక్ష్మణ ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుడు వాళ్ళకి వెళ్ళి మాట సాయం చేయని చెప్తున్న భగవంతుడు స్వరూపులు వాళ్ళంతా. అది కాబట్టి ఇప్పుడు దాకా సినిమా సర్కార్ ఎక్కక ముందు జరిగిన మిత్రులు దేవుడు స్వరూపులు, ఇప్పుడు సినిమా రంగంలో దిగిన తర్వాత మాకు ఎలాంటి మిత్రులు, ఎలాంటి భగవంతుడు స్వరూపులు కలిసి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ రైల్వే స్టేషన్లో దిగాం. సర్కార్లో దిగితేప్పటికీ ఒక 5-6 ఫైటర్స్ రాజు మాస్టర్ గారి కోసం వెయిటింగ్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఫైటర్లు ఎలా ఉంటారని చూస్తాం, వాళ్ళని సినిమాలో చూస్తున్నాం కదా. నిజ జీవితంలో నిజ జీవితంలో ఫైటర్లో ఇలా ఉంటారని, అంటే మేము ఫైటర్లే కాబట్టి. ఎలా అనిపించింది వాళ్ళని చూడగానే? అలాగే ఉన్నారు వీళ్ళు అనిపించిందా? లేదు వాళ్ళు కొంచెం గెటప్లు, కొంచెం వాళ్ళ
టిపికల్గా ఉండాలి. మా చెట్టపులో ఉండాలి. మేమంటే పల్లెటూరు నుంచి వెళ్ళాలి కదా, మా చెట్ట ఉంటుంది దానికి హెయిర్ స్టైల్స్ కానీ ఆ ప్యాంట్లు ఇంట్లో వాళ్ళు ఒక 5-6 మనుషులు అక్కడ రాజమాస్ కోసం వెయిటింగ్లో ఉండారు. వీళ్ళందరూ చూసాం. ఎవరు చూస్తే ఫైటర్స్ అని నమస్కారం పెట్టారు, కాళ్ళకి నమస్కారం తీసుకున్నారు రాజు మాస్టర్కి. నమస్కారం తీసుకున్నారు. ఫస్ట్ కూడా అంటే అక్కడ నమస్కారాలు తీసుకున్నప్పుడు మనం ఇక్కడ పల్లెటూరులో కూడా తీసుకుంటాము, వాళ్ళు కూడా సినిమాలో కూడా తీసుకుంటారు సంగతి అప్పుడే గురించి. అక్కడ కారులో రాజు మాస్టర్ కారులో వెనక్ సీట్లో కూర్చున్నాం. కొంతమంది బాగా చెప్పి నేరు వెళ్తుంటే మా చేతుల్లో బ్యాగ్ కూడా తీసి కూర్చున్నారు. ఇంటరాక్ట్ చేసుకున్నారు. ఎవరంటే ఎవరైతే మన రామలక్ష్మణ్ వచ్చి తీసారు, పరిచయం చేశారు. నేరుగా రాజు మాస్టర్ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అక్కడ 20-30 మంది ఫైటర్స్ ఉన్నారు. ఇక్కడ 5-6 చూసిన వాళ్ళు అక్కడ ఒక 25-30 నెంబర్స్ని అక్కడ ఫైటర్ని చూసాం. చూసిన తర్వాత దిగాము. అంటే చూసిన వాళ్ళు కూడా ఎట్లా అంటే సినిమాల్లో మంచి మంచి డైలాగులు చెబుతూ మనకు బాగా ఐడెంటిఫైడ్ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉన్నారు, నిల్చున్నారు. కొత్త కొత్తగా వచ్చింది అప్పుడే బిత్తర అందరం జనాలు చూస్తే. ఒక అతను ఎప్పుడు గుండు ఉంటాడు, ఒక అతను ఇప్పుడు క్యామ్లు చేస్తా ఫైట్ ఎముడికి మూడులో అలా ఇలా ఈజీ వాడతా కామెడీ చేస్తుంటాడు కదా, ఎంగళరావు అని ఫక్రుద్దీన్ అని ఇలాంటి ఫైటర్స్ అంతా ఉన్నారు. హరి అని ఒక అతను. వీళ్ళందరం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. చూసిన తర్వాత అక్కడ మమ్మల్ని టిఫన్కి తీసుకెళ్ళడానికి కోసం ఫస్ట్ అరే వాళ్ళగా చూసుకోవడానికి పరిచయం చేశాడు. పక్కట్లో తమిళ్ తెలియదు, తెలుగు పెద్దగా తెలియదు, ఒక బాయిలో కప్పల్లాగా పెరుగుతున్నాం మేము. సినిమా అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు మాస్ దగ్గరికి ఇది మా నాయనమ్మ ఊరు వెళ్తున్నామని ఊరిలో ఉండక పులిహారాన్ని చేసి పెట్టింది. వెళ్ళి టిఫిన్ చేశారంటే అంటే లేదు చేశారు, మేము తిన్నాం సార్ అన్నాం. ఈ పులిహారాన్ని తీసుకెళ్ళి 3 రోజులు అదే తిన్నాం ఇక్కడ. అంటే వాటర్ దగ్గరికి వెళ్తాను అంటే అప్పుడు అక్కడ పరిచయం అయినప్పుడు మాకు శేషగిరి బాబు అని ఒక ఆయన, తర్వాత సురేంద్ర అని ఒక అతను. అరే వాళ్ళకి ఏం కావాలో చూపించండి. రాజమాస్ గారు వాళ్ళ అసిస్టెంట్కి పనిచేస్తున్నారు. అప్పుడు వాళ్ళు పరిచయం చేశాడు, వీళ్ళకి సౌకర్యాలు వీళ్ళు ఎక్కడ నేర్చుకోవాల్సిన విషయం వాటర్లు గట్ల పరిచయం చేయమని చెప్పిన శాసగిరి బాబు అని ఆయన ఒక ఫైటరు. ఆయన ద్వారా హోటల్కి వెళ్ళి కొంచెం భోజనం చేయటం, తమిళ్ తెలియదు కాబట్టి అక్కడ ఆయన మిత్రుడిగా మాకు ఫస్ట్ పరిచయం అయ్యాడు. ఫస్ట్ తెలుగు అతనేను అక్కడ ఫైటర్గా ఉన్నాడు, అతని ద్వారా వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా కంపెనీ ఆర్టిస్టే. వీళ్ళు ఎక్కడ ఉంటారో మాకు రూమ్ ఏమీ తెలియదు అన్నప్పుడు మా రూమ్లో ఉంటారు సార్ వీళ్ళిద్దరు అన్నాడు. వెరీ గుడ్, మంచిదే, మా రూమ్లో ఉంటాను అన్నాడే అని సంతోషపు వెళ్ళాం. తర్వాత శాసగిరి బాబు అనేసి మా బాగా గుర్తు ఏంటంటే అక్కడ సెంట్రల్ పక్కన ఒక బట్టలు అమ్ముతారు. అక్కడికి ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ప్యాంట్లు కొంటాను ఆయన తీసుకుని వెళ్ళి ఆ మార్కెట్ బజార్కి వెళ్ళి చూసాను. ఒక ఎంతలాగా ఉంది మాకు ఎట్లా ప్యారిస్ అని చూస్తే ఆ ప్యారిస్ చూస్తే మాకు సింగపూర్ చూసినట్టు ఫీల్ ఉంది. అలా చూస్తాం ఇలా చూస్తాం. ప్యారిస్ రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ మీద ప్యాంట్లు అమ్ముతుంటారు కదా, ఆ దగ్గరికి ప్లాట్ఫామ్ నమ్మే ప్యాంట్లు. ఫస్ట్ టైం మాకు అసలు అన్నం వండటం ఏం తెలియదు. అతను రూమ్లోకి వెళ్ళి స్టవ్ చిన్న కార్యక్రమాన్ని ఆయనతోటి రెడ్డి అని ఆయనతోటి ఆ రూమ్కి వెళ్ళటం, శాసగిరి బాబుతో వెళ్ళటం, అట్లా 2-3 రోజులు అక్కడ మాకు ఒక వీళ్ళ ద్వారా అసలు సినిమా ఏంటి ఎట్లా ఏంటి తెలుగు పరిచయాలు మాట్లాడతాం. సాంబశివరావు అని. అప్పుడు మరుసటి రోజు జేబు దొంగ షూటింగ్ జరుగుతుంది, మేము చూడటానికి వెళ్ళాం. చిరంజీవి అనేది ఫస్ట్ జేబు దొంగ. ఇంకోటి ఫీల్ ఏంటంటే చిరంజీవి అన్నయ్య ఉంటాడని చెప్పాం కదా, ఉంటాడు కదా షూటింగ్ వెళ్తానని చూస్తే ఆ రోజు రాలా, గ్రూప్ షాట్లు మట్టి జరుగుతున్నాయి. అన్నయ్య లేడు, అంతా ఫైట్ అంతా అయిపోయింది, గ్రూప్ షాట్లు జరుగుతున్నాయి. అలా చూస్తుంటే అప్పుడు ఆ డూప్ షాట్ ఇచ్చేటప్పుడే ఫైటర్లు ఓన్లీ అంతవరకు ఏంటంటే మనుషులను చూసాం. ఇక ఫైటర్లు పడే కష్టం ఏంటో ఆ షూటింగ్లో ఆ రోజు చూసాం. అలా పైనుంచి దూకటం, టేబుల్ ఎరగొడటం, కారు గుద్దుకోవటం, నడువులో బాగా రియాక్షన్ ఇవ్వటం, పక్కన రావడం. ఆయన తెలుగు ఆయన, ఒక అతను సాంబశివరావు గారు అని ఉన్నాడు. ఆయన ఏ తమ్ముళ్ళు మీరు అక్కడ విలేజ్ నుంచి వచ్చి ఉన్నారు, ఇవన్నీ అవసరమయ్యా మీకు, ఎలా పడుతున్నారు, ఇది అవసరం, మేము ఉన్నాం ఇక్కడ పీకి బిడీలు ఛానల్ నుంచి ఉన్నాం, మేము పీకి బిడీలు తాగుతూనే ఉన్నాం, వేస్ట్ ఫైటర్ జాబ్ అనేది, కొత్తలాగా ఉన్నారు, వేస్ట్ తమ్ముళ్ళు వెళ్ళిపోండి. ఇప్పుడు అనిపించిందా సార్, అంటే వాళ్ళంతా ప్రొఫెషనల్గా ఉన్నారు, మాకు ఇంకా సినిమా గురించి ఏం తెలియదు, చేయగల తపన ఉంది కానీ ఎలా చేయాలి అని తెలియదు, నెగ్గుకొస్తామా అని అంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నాం తల్లి. అంటే వాళ్ళు స్కిల్ ఏమో బాగా హెవీగా ఉండే, ఆ స్కిల్కి మనం ఎప్పుడు నేర్చుకోవాలి. ఊర్లో పొలం పనులు చేసి ఉన్నాం, అసలు ఏంటి జిమ్నాటిక్స్ ఏం చేయాలంటే మన బాడీ వంగుద్దా లేదా, చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం. కన్ఫ్యూజ్లో అట్లా జిమ్నాటిక్స్ తీసుకెళ్ళి ఒక ఆయన పరిచయం చేశాడు. చూస్తే ఆయన ముట్టికాయలు పొడిచాడు, వీళ్ళు వంగరాయిళ్ళు దూడపోతలు ఊర్లో వెయిట్లు బస్తాలు మోసి వెయిట్లు మోస్తున్నాం కదా, పొలం పని చేసాం కదా, వీళ్ళు జిమ్నాటిక్స్ అంటే బెండ్ అవ్వాలి, బాడీలన్నీ లెగ్స్ సిగల్సాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అసలు వీళ్ళు వేస్ట్ గాళ్ళు, టోటల్గా మనం ఎవరు పని వేస్ట్ గాళ్ళు అనే మాట వచ్చింది తప్ప వీళ్ళు పనికి వస్తారు ఎవరు అనలే పెద్దగా.
అక్కడ బాగా మేము ఫీల్ అయింది ఏంటంటే సినిమా మిత్రుల్లో ఒక చిరంజీవికి డూపేసాడు పళ్ళని రాజు అని. అతను మేము ఇద్దరు ఇటు కనిపిలో చూస్తా ఉంటే అతను నాకు బాగా గుర్తుంటే ఆ టీ తీసుకొచ్చి మా ఇద్దరికి ఇచ్చాడు. అతను చిరంజీవి డూపేసి తాగండి తమ్ముడు నేను భయపడి కాకండి అంటే కనిపిలో ఉన్న వాళ్ళకి చిన్న ఊతం ఇచ్చాడు. మాకు బాగా గుర్తు బాగా తాగండి తమ్ముడు తాగండి సినిమా ఇది ఇట్టా ఉంటుంది నేర్చుకుని మీరు నేర్చుకుని పెద్దవాళ్ళు అవుతారు అట్లా అంటే భయపెట్టి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు ఇద్దరు ఉంటారు తల్లి. మనం ఒకళ్ళ గురించి ఒక సైడ్ అనుకోకూడదు. ఒకళ్ళు వేస్ట్ గా ఎందుకు వచ్చారా వెళ్ళిపోయినా వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఏ భయపడి కాకుండా ఏం 4 రోజులు నేర్చుకుని వచ్చేస్తే ఇంకోళ్ళు ధైర్యం చెప్పేవాడు ఉన్నారు. ఇట్లా మాకు మిత్రులు ఇక్కడ మాకు సుపరిచితులు అనే వాళ్ళు మమ్మల్ని డిఫైన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. చూస్తుంటే ఏంటంటే మాకు భగవంతు ఇచ్చింది ఏంటంటే ఇద్దరం ఒక రకంగా ఉన్నాం కాబట్టి కొంచెం మాతో మాట్లాడాలి ప్రతి వాళ్ళు వచ్చి చూడటానికి ముచ్చటగా ఉన్నాం. కొంచెం ఒకటి రకంగా టిన్స్ కదా భగవంతుడు ఇచ్చిన అడ్వాంటేజ్ అనేది మేము అనుకున్నాం. అంటే ఊరికి లేని ఒక అడ్వాంటేజ్ అంటారు చూడు, అంటే ఒక అవకాశం, ఒక చూపు. వైఫ్ అందరూ కూడా వచ్చి ఇద్దరు ఒకటిగా ఉన్నారా వాళ్ళతో తెలియని ఒక అమాయకత్వం ఫేస్ తేలేసుకొని ఇవి కూడా మాలో ఆంకారం ఏం లేకుండా అందరూ నమస్కారం పెట్టడం దీనివల్ల చూసి పర్లేదు కుర్రోళ్ళు ఏం కావాలి అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన చాలామంది. అప్పుడు వాళ్ళతో ఫైటర్స్ మాట్లాడినా ఫస్ట్ కొంచెం భయం అనిపించింది తల్లి. ఆ ఫైటర్ని పడే విధానం చూసి ఇది మనకు అవసరమా ఏంటి, ఎంత పడి ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు ఇలా పడాలి, పడేటప్పుడు ఏమన్నా అయితే ఏంటి, చిన్న టెన్షన్ గురయ్యాం. అక్కడ మమ్మల్ని ఉత్సాహం పరిచిన కొంతమంది ద్వారా పర్లేదు మనం నేర్చుకుంటాం వాళ్ళని మించి మళ్ళీ వెళ్ళి తర్వాత ఎవరు మీకు ఇవన్నీ నేర్పించారు? ఈ నేర్పించింది మాకు ఫస్ట్ జిమ్నాటిక్స్ ఆలీ మాస్టర్ అని కేరళ. అతను ఫస్ట్ OMCలో ఫస్ట్ జిమ్నాటిక్స్ నేర్పాడు. తర్వాత అశోక్ మాస్టర్ అని కత్తి ఫైట్ కర్ర నేర్పుతాడు. ఆయన నెంబరేను అప్పుడు శాస్త్రి బాబు అని ఆయన వీళ్ళందరికీ పరిచయం చేశాడు. ప్యాంట్ కొనుక్కొచ్చిన తర్వాత అశోక్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కత్తి ఎలా చేయాలి, ఫైట్ ఎలా కొట్టాలి, ఇలా నుంచోవాలి. అక్కడ అశోక్ మాస్టర్ అసిస్టెంట్ మణి తర్వాత సరవణ అనే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు ఉండి ఫస్ట్ ఇలా కొట్టాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి చెప్పిన అశోక్ మాస్టర్ వాళ్ళ శిష్యులు మా ఫ్రెండ్షిప్ ఫస్ట్ అయిన వాళ్ళు. ఇట్లా వాళ్ళ ద్వారా నేర్చుకొని సో ఇప్పుడు కుంఫు కరాటే ఇలాంటి శిక్షణ తీసుకున్నారా? ఈ ఫైట్లో నేను వస్తుంటే కరాటే నేర్చుకున్నాం. అశోక్ మాస్టర్ అన్నాం అక్కడ కత్తితోటి ఫైట్ నేర్చుకున్నాం. కత్తితో ఫైట్. ఆలీ మాస్టర్ అని ఆయన ఓన్లీ జిమ్నాస్టిక్స్ అనమాట నేర్పుతాడు. జిమ్నాస్టిక్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది సార్ ఫస్ట్ టైం? జిమ్నాస్టిక్స్ చేస్తుంటే మా బండి వంగేది కాబట్టి ఆయన తమిళ్లో తిరిగేవాడు. ముట్టాలాడగా వేస్ట్ ముట్టాలంటే బుద్ధిలో ఎదవల్లారా అని తిరుగుతున్నాడు. మాడు అనేవాడు. మాడు అంటే ఏంటంటే తమిళ్లో దున్నపోతులారా ఏం తెలియని విలేజ్ నుంచి వచ్చారు మమ్మల్ని దుంప తెలుస్తున్నారు ఎదవల్లారని ముట్టికాయలు పొడిచేవాడు. అర్థం కాదు కాబట్టి ఏదో తిడుతున్నాడులే పొగుడుతున్నాడు అనుకున్నాం. పక్క వచ్చిన అనేవాళ్ళు తెలుగు పిల్లడే మేము తెగ తిడుతున్నాడు అంటే గురువు తిడితే ఏమి తిట్టని గురువు తిట్టగా పొగుడుతాడు మనల్ని. ఇవన్నీ తీసుకోవటం వల్లే అంతగా శిక్షణ పొందగలిగారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ని కరాటీ నేర్చుకున్నాము. కర సాధన పాండ్యన్ మాస్టర్ని ఆయన దగ్గర నేర్చుకున్నాము. మా గురువులు సినిమాకి కార్డు రాకముందు అట్లా ఒక 3 సంవత్సరాలు గురువు గారి దగ్గర మేము సేవ చేసిలో పాండ్యన్ మాస్టర్ అందరు నేర్చుకున్నాం. కాబట్టి మాకు ఈ ఫైట్కి సంబంధించి నేర్చుకున్న గురువులు ఒకళ్ళు అశోక్ మాస్టర్, ఒకటి ఆలీ మాస్టర్, శేఖర్ మాస్టర్, ఒకటి పాండ్యన్ మాస్టర్. వీళ్ళు మాకు వీళ్ళందరి దగ్గర తరుగుతాయి ప్రాక్టీస్ మొదలుపెట్టి మాకు వచ్చిన మా జీవితానికి ఎదగటానికి అయినా మాకు సుపరిచితులు మంచి వాళ్ళు గురువులు. ఇంకా కార్డులోకి సినిమాలోకి ఫైటింగ్ కెమెరా ముందు వెళ్ళక ముందు జరుగుతున్న సన్నివేశం ఇది. సో ఈ అపరిచితులు అందరూ కలిసి మీకు అని నేర్పించుకుంటూ ఒక్కొక్క మెట్టు పెంచుకొని మీ విజయానికి ఒక్కొక్క మెట్టు అందువల్ల మహానుభావులకి ఈ సందర్భంగా మీరు ఇంత ఈ క్వశ్చన్స్ అంటే మా జీవితాన్ని మొదల నుంచి అడుగుతున్నందు వల్ల వాళ్ళందరూ కూడా నెమిరేసుకునే విషయంలో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే విషయం భాగ్యం మాకు దొరికింది. కాబట్టి ఈ మీడియా మిత్రులకి మీకు ఇదంతా వాళ్ళకి సందర్భంగా థ్యాంక్స్ చెప్తుంది. మీరు సినిమా స్కిల్స్ చాలా మంది అపరిచితుల దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. వాళ్ళని చూసి ఇలా ఉండాలి, ఇలా నడవాలి, లేదంటే ఇలా డ్రెస్ చేసుకోవాలి అని నేర్చుకుని ఉండొచ్చు. కానీ నా మనోబలం ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా మీరు ఇంకా డెవలప్ అయ్యేలా చేసిన ఒక సిచ్యువేషన్ కానీ ఒక అపరిచితులు కానీ ఎవరన్నా ఉన్నారా? మెంటల్గా నేను మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునేలా. ప్రపంచంలోనే మనం ఉన్నాం కాబట్టి ప్రపంచమే మనం ముందుకు తీసుకెళ్ళాలన్నా, ప్రపంచమే మనల్ని కిందకి తీయాలన్నా, అట్లాగా మా జీవితంలో చాలామంది మహానుభావులు ఉన్నారు.
అది ఇండస్ట్రీ. మేము రామ్ లక్ష్మణులం ఇంకా మాస్టర్స్ అవ్వకముందు మేము దాన్ని కొడుతున్నాం. ఇండస్ట్రీలో మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. ఆర్ఎల్స్ నాకు నచ్చిన పని ఇది, మేము వాటిని ఖచ్చితంగా చేసి తీరుతాం, మేము చేయగలం అన్న నమ్మకాన్ని ఇచ్చిన అపరిచితుడు ఎవరు? ఫస్ట్ అపరిచితుడు మాకు ఆర్థికం. ఆకలి ఏదో సాధించాలన్న తపన ఏంటంటే తల్లి, ఫస్ట్ అసలు మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్నప్పుడు డిజైన్ చేసుకుని వెళ్తున్నప్పుడు దీనికి డిజైన్ తగ్గట్టుగా మనకి గైడ్ ఇచ్చేవాళ్ళు ఆపోజిట్ అవుతారు. అసలు నేను జీవితం ఏంటని నాకు డిజైన్ తెలియకుండా నేను సజెషన్ ఎలా అడుగుతాను? నువ్వు ఏం చెబుతావు నాకు? ఇప్పుడు చాలామంది యువకులకు కూడా చెప్పే సన్నివేశం అంటే, మా సన్నివేశంలో ఏంటంటే ముందు అసలు నేను పలాంది అవ్వాలి అని నా లోపల ఒక డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. నేను అది నా జీవితం ఎలా ఉండాలి అని నేను క్రియేట్ చేస్తే నా క్రియేట్ తగ్గట్టుగా అపరిచితులు వస్తారు, సుపరిచితులు మనకి గైడ్ ఇచ్చేవాళ్ళు వస్తారు తప్ప అసలు నా జీవితం ఏంటి అలా కడుపు ఇంట్లో కూర్చున్నాను ఎవరో చెబుతారు నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా, ఇలా వెళ్తే భలే ఉంటుంది, ఈ రూట్ రాంగ్ రూట్, ఇలా వెళ్ళి ఎవరు చెబుతారు ఇంట్లో కూర్చుంటే. అలాగే చాలామంది యువకులకు కూడా నేను చెప్పేది అంటే, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు దాన్ని నువ్వు క్రియేట్ చేసుకో, దాన్ని ఊహించుకో, అది ఎలా ఉండాలని నువ్వు డిజైన్ చేసుకో. నా జీవితం ఆ జీవితం డిజైన్ చేసుకొని నువ్వు బయటకు ప్రపంచం నడుస్తుంటే అప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, మిత్రులు వస్తారు, గురువులు వస్తారు. అరే ఇలా వెళ్తున్నావు ఏంటి, ఇలా వెళ్తే నువ్వు ఎదగలేవే, ఇలా వెళ్ళు అని చెప్పడానికి ముందుకు రావాలంటే మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అపరిచితులు మాకు సన్నివేశం జరుగుతుంటే ఈ సందర్భంగా చెప్పాలి. మన రజనీకాంత్ గారు అల్లుడు ధనుష్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ ఆయన. అవును. మేము స్టూడియోలో వాహిని స్టూడియోలో ఇద్దరం ఒకే రకం డ్రెస్ వేసుకొని వెళ్తున్నప్పుడు కాకుండా పిలిచాడు. మా ఇద్దరు చూశాడు. అప్పుడు డైరెక్టర్ ఆయన అప్పుడు డైరెక్టర్. ఆయన ధనుష్ వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనమాట. వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూడంగానే ఇద్దరిని పిలిచి, ఎవరే మీరు అంటే, సార్ మేము ఫైటర్స్ అనగానే మిమ్మల్ని చూడంగానే నాకు థాట్ వచ్చింది, మేము ఇద్దరిని పెట్టి ఒక హీరోగా సినిమా తీయొచ్చు అనిపించింది నాకు అన్నాడు. ట్విన్స్ మీద మనం చూడక ఇంపాక్ట్ వచ్చింది అన్నాడు. అనగా అప్పుడు దాకా మేము సాధారణంగా ఫైటర్గా అనుకున్న వాళ్ళని మమ్మల్ని చూడంగా హీరోలో ఒక థాట్ని మమ్మల్ని క్రియేట్ చేశాడు ఆయన. అంటే ఒక డైరెక్టర్ పిలిచి మీ ఇద్దరు ఒకే రకంగా ఉండారు, మీరు చూసి నాకు ముచ్చటేసింది, మీ ఇద్దరు పెట్టి ఒక సినిమా తీస్తాను అంటే ఇక ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది? గాల్లో వెళ్ళిపోయి నైట్ మొత్తం నిద్రపోవాలా, అలా తెలుతున్నాం. ఫైటర్స్ అవ్వాలని మీరు ఊహించుకున్నారు, ఆశించాము. వాహని స్టూడియోలో ఆయన ఎదురుపడేసి మీ మీద ఒక స్టూడియో చేస్తా, కవల పిల్ల మీ ఇద్దరు మీ ట్విన్స్ సబ్జెక్ట్ హీరోలు చేస్తా అన్నాడు. ఇద్దరం డ్రెస్ వేసుకున్నాం. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళేసి, ఆయన ఏదో మధ్యాహ్నం చెప్పాడు, ముద్దోడు చెప్పేశాడు. 7 గంటలకు వెళ్తే పొద్దున్న తెల్లారుజాను 6 గంటలకల్లా ఇద్దరం డ్రెస్ వేసుకొని ఒకే డ్రెస్ వేసుకొని, మేమేంటంటే ఒక 6 గంటలకు అపార్ట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, 5 గంటలకే ఉంటాం, 1 అవరే ముందు. అంటే ఆ వాతావరణాన్ని అపాయింట్మెంట్కి వెళ్ళబోయే ముందు కూడా చెప్పబోయే యువత కూడా ఒక అపాయింట్మెంట్ మనకి ఇచ్చినప్పుడు 1 అవర్ అని ఇస్తే అపాయింట్మెంట్ 1/2 అవర్ ముందుకు వెళ్ళామంటే, ఆ 1/2 అవర్ ముందు వెళ్తే అక్కడ ఫీన్ ఎవరు, ఆ డైరెక్టర్ తెలిసిన మనిషి ఎవరు, అసలు ఆయన పైన ఉన్నాడా కింద ఉన్నాడా, ఆయన పడుకున్నాడా లెగుస్తాడని తెలియాలంటే నీకు ఒక 1/2 అవర్ ముందు వెళ్ళాలి కదా మనం. అట్లా 7 గంటలకు లెగుస్తాడంటే 5 గంటలకి ఇంటి ముందు నుంచున్నాం. సో తలుపు కొట్టేయాలని ఇద్దరు కలతో లేచాడు ఆయన. చూసి ఇద్దరు చూసాడు, ఎవరండి మీరు అన్నాడు. సార్ మీరు నిన్న ట్విన్స్ లాగా ఉండారు, మిమ్మల్ని హీరోలు చేస్తానని అన్నారు కానీ ఆయన షాక్ తిన్నాడు. ఓ అలా అని మీరు అని అన్నానా, అదే సరదాగా అదే మేము చూడంగానే ఎమోషనల్, మేము చూడంగానే ఏదో అనిపించింది, మిమ్మల్ని చూడంగా ఇంపాక్ట్ నాకు అనిపించింది. కానీ నాకు అంత ఆలోచన లేదు అనగానే ఇద్దరు మొహం చూసుకున్నాం. మొత్తం మందే. అప్పుడే ఫైటర్గా ఎదుగుతున్నాం టైంలో అప్పుడు ఆలోచన వచ్చింది. మాకేం ఆలోచన వచ్చింది, ఆయన హీరోలు అన్నాడు కదా, ఎట్లీస్ట్ మనం ఏదైనా విలన్ అవ్వపోవా, క్యారెక్టర్లు చేయకపోతావా అనే థాట్ వచ్చింది. ఫస్ట్ మాకు ఈ సినిమాలు అంటే ఆర్టిస్ట్గా చేయటం సినిమాల కారణానికి బీజం వేసిన ఫస్ట్ గురువు ధనుష్ గారి ఫాదర్. పేరేది ఉంది, పేరు మర్చిపోయాం తల్లి, ఆయన ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చెప్పినట్టుగా ప్రతి మనిషి ఆర్ ప్రతి సిచ్యువేషన్ కూడా జీవితాన్ని మలుపు తిప్పడానికే ఉంటుంది. ఏదో ఒకటి మనలో మనకి తెలియచేయటానికో, మనల్ని ఇంకా బాగా తయారు చేయటానికో ఎదురుపడుతుంది.
అలానే ఎవరైనా అమ్మాయి కానీ జనరల్గా ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. మీ లైఫ్లో ఎవరు అలా? అంటే ఈ పేజ్కి అంత సీన్ ఉందంట. గంతకు తగ్గ బొంతలాగా మాకు తగ్గ వాళ్ళు ఎవరు ఉండకపోతారా అనేది మీకు క్వశ్చన్ అడిగారు. చెప్పాలి బంగారు తల్లి ఆడది అనే అనొద్దు, ఆడవాళ్ళు అనండి. బంగాళ్ళు మీరు అన్నారు తప్పలేదు, మేమంటే తప్పు. అందుకని ఆడవాళ్ళు మాకు బంగారు తల్లులు, బంగారాలు మాకు. అందుకని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళే మహా తల్లులు కాబట్టి ఆడవాళ్ళు అందరికీ చెప్పి ఈ మా లవ్ స్టోరీ గురించి అడిగే కాబట్టి మేము ఎదిగే విషయంలో మా జీవితాన్ని ఏదో ఒకటి చేయాలని సాధించడంలో మాకు ఈ లవ్లు గివులు పెద్దగా అంతగా అంటే దాన్ని స్పెండ్ చేసే టైం మాకు దొరకలేదు. కానీ సినీ ప్రపంచం అంటేనే ఒక రంగుల ప్రపంచం. కానీ కొంచెం నిజం చెప్పాలి, మేమిద్దరం ఎదుగుతున్న సమయంలో మాకు ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి రఫీ అనే ఒక అమ్మాయి ఎదురుపడింది. ఆ అమ్మాయి ఎదురుపడి మాకు తెలియకుండా బెదర్కి నాకు లవ్ లాగా అట్రాక్షన్ అయ్యింది. బెదర్ చెప్పడం జరిగింది. చెప్పిందా మీ ఇద్దరం ట్విన్స్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళని. ఆ అమ్మాయి నా లవ్ వలన కూడా బెదర్ అప్పుడు త్యాగం చేసి నువ్వు లవ్ చేసావు కదా ఆ అమ్మాయిని ఓకే చేద్దామని బెదర్ నాకు కూడా అనుకుంటున్నాం. నా కోసం త్యాగం చేశాడు. త్యాగం చేసిన తర్వాత ఇలా మాకు మదన జరుగుతుంది, అసలు మ్యారేజ్ చేసుకున్న సన్నివేశంలో అనుకున్న అంటే మనము ఒక ఫ్లీటీగా ఉంటే మన అంతరాత్మలో మన లవ్ కానీ మన లోపల భావాలు కానీ మనకు కరెక్ట్గా ఉంటే మనల్ని భగవంతుడు ఒక వేవ్ తీసుకెళ్తాడని సన్నివేశం చెబుతున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి మా బాడీ లాంగ్వేజ్ మమ్మల్ని ఇద్దరిని గ్రహించి అగ్రి చేసాం. మా బాడీ లాంగ్వేజ్ మమ్మల్ని గుర్తించి మీ ఇద్దరికి నేను సెట్ అవ్వను, మీ బాడీ లాంగ్వేజ్ నేను కరెక్ట్ కాదు, మీరేదో నేను తెలియక ఊహించుకున్నారు, మీ అమాయకత్వం మీ మనస్తత్వాన్ని చూస్తుంటే నాకు సెట్ అయ్యేటట్లు లేదని ఆ అమ్మాయి ఒక గుడి దగ్గర వచ్చి స్వామివారి మఠం అనే గుడి దగ్గర వచ్చి మీకు నేను కరెక్ట్ కాదని ఆ అమ్మాయి నోటి ద్వారాగా చెప్పడం. ఇది మాకు లవ్ స్టోరీ. కానీ మీరు ప్రతి విషయాన్ని మీ అన్నగారికి ఎంకరేజ్ చేయటం ఇదంతా తమ్ముడు మా ఇద్దరు ఏంటంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, గురువులు ఉండాలి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఏ విషయానికైనా కూడా అంటే ఈరోజు అన్నదమ్ములకి మధ్యలో విభేదాలు రావడం కారణం ఏంటంటే దాపెట్టుకోవటాలు. మా ఇద్దరు దాపెట్టుకోవటాలు ఉండవు. ఏదైనా కానీ స్పాట్లో తిట్టుకుంటే ఆడ తిట్టుకుంటాం అక్కడే తప్ప దాచిపెట్టుకొని జనాల తర్వాత తెలిసిందంటే అది ఎక్కువ పెద్ద గద అయిపోతుంది. స్టార్టింగ్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్న మనోభావం నాకు చెప్పాడు, వాడు ఇష్టపడడం కాబట్టి అది మంచిదని నేను అగ్రీ చేశాను. కానీ భగవంతుడు దాన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయడం ఒక సన్నివేశం. అది ఇప్పుడు అలాంటి సన్నివేశాలు ఎదురుపడలేదు మాకు కూడా. మా విలేజ్లో ఉన్నప్పుడు మా విలేజ్లో మేము పొలాల్లో పనులు చేసేటప్పుడు అంటే విలేజ్లో ఉన్నప్పుడు వాడిలో నాకు త్యాగం చేశాడు. ఎట్లా అంటే మీరే త్యాగం చేశారా ప్రతిసారి? ఇప్పుడు నేను నాకు లవ్ లేదు. ఇప్పుడు విలేజ్ వాడు లవ్ స్టోరీ, నా లవ్ స్టోరీ లవ్ చేస్తే అక్కడ విలేజ్లో ఒక అమ్మాయి లేదు, మా ఊరు పక్కన ఊరు అమ్మాయి చేసుకోవాలని ఇష్టపడుతున్న సమయంలో ఇట్లా మేము చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని లవ్ చేసుకొని ఇక్కడ ఉండాలా, చెన్నై వెళ్ళాలా అనే ఒక భావంతో వచ్చేటప్పటికి అప్పుడు మేము లవ్నంతా కూడా జీవితమే ఆశయమే ముఖ్యమని లవ్ ఆ సందర్భంలో పెళ్లి కరెక్ట్ కాదని ఆమె పెళ్లి చేసుకుందామన్నారా? పెళ్లి చేసుకు అంటే విలేజ్లో పెళ్లి చేసుకుందామని ఉంటుంది కదా. అప్పుడు మేము త్యాగం చెన్నై వెళ్ళి వచ్చి ఇప్పుడు కొత్తాము, మా జీవితం ఎప్పుడు ఎదుగుద్దో అప్పుడు దాకా వెయిట్ చేయడానికి వాళ్ళు ఎయిట్ చేయలేము. తర్వాత అప్పుడు చేసుకునే కరెక్ట్ కాదు, పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు, విలేజ్ కదా, పెళ్లి కరెక్ట్ కాదు, మనం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆవిడకి బ్రేకప్ చెప్పేసి బెదరు కోసం మాట ఇచ్చి దాన్ని లవ్ని త్యాగం చేసి చెన్నై బ్యాగ్ పట్టుకొని వదిలేడు. అందుకని ఫస్ట్ లవ్ వాడితే నేను త్యాగం చేయడు కాబట్టి నాకు త్యాగం చేసాడు. ఇట్లా మా లవ్లో చిన్న ఫ్లాష్ బ్యాక్, చిన్న స్మాల్ అంటే అలా వచ్చేళ్ళింది. దాని పెద్ద మా లవ్ అనేది మా జీవితం పెద్ద ఇంపాక్ట్ అని ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదా? ఇవ్వాల. లవ్లు అంతా ఏంటంటే తల్లి చెవులు కోసుకుంటా, చేతులు కోసుకుంటాలు కోసుకుంటా అలా కాకుండా ఆ లవ్ కాదు మాది. బిల్డింగ్ మీద దూకేస్తాను ఇలాంటివి ఏం కాదు. ఏదో పల్లెటూరులో మీరు బాగుండారు, మేము బాగున్నాము అనే ఒక చిన్న ఆలోచన అంతే తప్ప ఆవిడ లేకపోతే నేను చచ్చిపోతాను, నేను దూకేస్తాను, ఇంత ఇలాంటి లవ్ కాదు. అంటే మేము లవ్ ఏం చెప్తానంటే లవ్ అనే విషయం చాలా వెయిట్లెస్లో కానీ ఉంటే ఎదురోడికి ఈజీగా ఉంటుంది, బ్రేకప్ చెప్పినోడు మనకి ఈజీగా ఉంటుంది అన్న సంగతి దీంట్లో చెప్పే ఒక మాట. మేమంతా ఆ లవ్ చేసిన అమ్మాయి వెయిట్లెస్లో ఉంది, సింపుల్గా ఉంటుంది. మేము వెయిట్లెస్లో సింపుల్గా ఉన్నాం కాబట్టి బ్రేకప్ అవడంలో పెద్ద ప్రాబ్లం వస్తుంది. అలా
కాబట్టి ఏ విషయమైనా కానీ మోతాదు తక్కువగా ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు, ముందుకెళ్ళవచ్చు. అపరిచితులు ఎవరైనా మీ వెన్ను తట్టి ప్రోత్సహించారా, ఆరెల్స్ వాళ్ళ మాటలు చేష్టలతో మీకు కొంచెం బాధ కలిగించి మిమ్మల్ని ప్రోత్సహించారా, ఆ రకంగా కానీ ఏదర్ పాజిటివ్గా కానీ? మా జీవితంలో ఎదగటానికి ఏంటంటే కొన్ని మాటలు కొంచెం సరదాగా మనం చెప్పాలంటే కొన్ని మాటలు గట్టిగా చెప్పి ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అవును, ప్రేమతోటి చెప్పి ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది ఉంటారు, మన జీవితం నిజంగా ఎదగాలని కానీ చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ సందర్భంగా మేము మమ్మల్ని ఫస్ట్ ప్రోత్సహించిన మా ఊర్లో మా తోటి పాటు కొంచెం మాకు ప్రోత్సహించిన ఫస్ట్ మాకు మా బాబాయ్ గారు ప్రసాదరావు గారు ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత ఇంకొక ఆయన కరసాదనకి వెళ్ళటానికి ఆయన తమ్ముడు, మీరు ఏ పని చేయగలుగుతారు అని మమ్మల్ని చిన్న వయసులో మీరు ఏమేమి చేయగలుగుతారు అని చెప్పే ఆయన. అవును, నిజంగా ఏం చేయగలుగుతారు అనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఇప్పట్లోనే ఎక్కువ ఉంటే ఇంకా అప్పట్లో ప్రపంచం తెలియనప్పుడు అప్పుడు ఆ సందర్భంగా వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇది తర్వాత మేము ఊర్లో ఏ పని చేస్తున్నా, కోత కోతున్నా, కుప్ప కొడుతున్నా, ఒక ఉత్సాహంగా ఒక పని బాగా చేస్తారా మీరు, అసలు సూపరు అని చెబుతూ మా నాయనమ్మ భలే పని చేస్తున్నారు అయ్యా ఊరంతా చెప్పుకుంటారని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా మా నాయనమ్మ ఈశ్వరమ్మ గారికి. ఇప్పుడు ఏంటంటే తల్లి మన కామన్గా చెప్పాలంటే ఏదైనా పని చేసేటప్పుడు ఏంటంటే మనం మంచి ఉత్సాహంతో ఒక మనిషి ఊతంగా బాగున్నావు, బాగా చేస్తున్నావు అనే మాట అది ఒక పెద్ద కోట్ల ఆస్తితో సమానం, ఒక పెద్ద ఆయుధంతో సమానం. అంటే అట్లాగా మేము పనిచేసేటప్పుడు కూడా బలి చేస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు అని చెబుతూ ఉంటుంటే అది ఒక విధమైన ఆనందాన్ని పాల్గొంటున్నాం. అలాగా మాకు ఛానల్ తెచ్చిన ప్రతి మనిషిని కూడా నెగిటివ్ తోటి డిప్రెషన్ చేయకుండా, నెగిటివ్ మాటలతో డౌన్ చేయకుండా, పాజిటివ్ తోటి బాగా చేస్తున్నావు, నువ్వు మంచిగా ఉండవు, అందంగా ఉండవు అనే ఒక ఉత్సాహాన్ని నింపితే ఆ మనిషి జీవితం బాగుండదన్న సంగతి మేము ఇది ఈ పరిస్థితుల్లో చెప్పాల్సిన సత్యం ఇది. తర్వాత మా అక్కగారు కూడా ఆవిడ కొంచెం బాగా మా దగ్గరికి వెళ్ళి ఆర్థికంగా డబ్బులు తీసుకోవడం కానీ, మన్నగారు సపోర్ట్స్, ఎట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో సన్నివేశంలో. పార్వతమ్మ అని ఒక ఆవిడ ఉంది రావూరులో, ఆవిడ మా రాజు మాస్టర్ గారు దగ్గర వాళ్ళ పెద్దమ్మ, మా గురుగారు వాళ్ళ పెద్దమ్మ. ఆవిడ కూడా హుమాలయ రాజు మాస్టర్ దగ్గర మేము బాగా తీసుకెళ్తా అంటే చెన్నై వెళ్దాం అనుకుని ఒక 6 రోజులు గ్యాప్ ఇచ్చాం. తీసుకెళ్ళడామని ఒక డిప్రెషన్కి వెళ్తున్న సమయంలో ఆవిడ నోట్లో మాట రాజు మాస్టర్ గురుగారి దగ్గర చెప్పింది, ఆయన వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా పద్ధతిగల వాళ్ళు అన్ని పనులు మానుకొని చుట్టూ తిరుగుతున్నారా, ఒక మళ్ళీ తీసుకెళ్ళు. అలాంటి సందర్భం కూడా చాలా ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. మేము బాగా పాయింట్లోకి వెళ్ళిన సన్నివేశం ఒకటి మంచి చెప్పాలి. మనిషి కూడా ఏంటంటే అనుకున్నా జరగనప్పుడు మనం చాలా డిఫరెన్స్లోకి వెళ్తాం. ఇప్పుడు మేము చెన్నై వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండొచ్చాము. ఉన్న తర్వాత ఈయన కార్డు రావట్లేదని ఈయనకి ఇప్పుడు కొంచెం సమయం పడుతుంది. ఈయన నేర్చుకున్న ట్రైనింగ్ అయిన తర్వాత ఈయన మెంబర్షిప్ అవ్వాలి. అప్పుడు తర్వాత మన సినిమాలో వర్క్ చేయాల్సి వస్తుంది, నెంబర్ లేకుండా వర్క్ చేయలేము. కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత కార్డు రాదని రాజు మాస్టర్కి ఇంటికి పోమన్నారు. రాలేదని ఊర్లో వెళ్ళి పనులు చేసుకుంటారా, మళ్ళీ కావాలని పిలుతానన్నాడు. అప్పుడు మళ్ళీ ఊరు వచ్చి సినిమాలోకి వెళ్ళిపోయామన్న ఆనందంతో జనం అందరూ చెప్పుకున్న విలేజ్లో మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ వచ్చి ప్యాంట్లు గీట్లని మడిచిపెట్టేసి మళ్ళీ లుంగీలు కట్టుకొని మళ్ళీ తలపాక చుట్టుకొని మళ్ళీ పార బజాన పెట్టుకొని పొలం పనికి వెళ్ళినప్పుడు చాలా అవమానం. మా ఊర్లో మనుషులు వాళ్ళు కానీ సినిమా ఎదవలారు మీకేం ఛాన్స్ ఉంది అంటారు, పోనం పోయాడు రాను వచ్చాడు అంటారు కదా. బాగా మా ఊరు వాళ్ళు మా ఉత్సాహపరిచిన వాళ్ళే బాగా అక్కడే కొంచెం బాగా ఏడుచుకోవటం. మళ్ళీ పొలం పని చేస్తామంటే ఒక 6 months పొలం పని చేయాల్సి వచ్చింది. బాగా అవమానానికి గురయ్యాం అక్కడ. అంటే 3 సంవత్సరాలు పొలం పని ఆఫ్ చేసి మళ్ళీ పొలంలోకి రావటం అంటే ఏంటి, ఎలా ఉంటుంది. సినిమాలోకి వెళ్ళి సినిమా పుడ్డు తిని అప్పుడు అవమానాలు బాధలు పడ్డ తర్వాత మళ్ళీ పొలం యథస్థితిగా చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో మనం చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఆ సన్నివేశం రావాలన్నమాట. అప్పుడు మాకు 2 గొప్ప ఈజీ మళ్ళీ ఫైట్ మాస్టర్ అవకాశం కలవటానికి సినిమానికి స్టార్టింగ్ ఆయన పేరు రాజు మాస్టర్ గారు ఫాదరు రాఘవుల మాస్టర్ గారని, ఆయన ఫస్ట్ సినిమా ఫైట్ మాస్టర్ అనమాట. ఆయనకి సడన్గా ఒంట్లో బాగా లేకుండా పోవటం,
బాగలేనందువలన ఆయన బాగా చూసుకోవడానికి అయితే రామలక్ష్మణ్ కరెక్ట్ అన్న సంగతి మా గురువుగారికి ఐడియా వచ్చింది, రాజు మాస్టర్ వచ్చి ఆయన కార్డు వాళ్ళకి ఆరోగ్యం లేకపోవడం కూడా మా జీవితానికి అది ఒలుగు తిప్పింది నాకు. అంటే 6 నెలలు పని చేస్తున్నాం, ఏంటి మాకు ఎలా మాకు అర్థం కాల, ఎలా ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాల, డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ పనులు చేస్తూ ఎడుతూ పని చేస్తున్నాం, ఊళ్ళో అవమానం పడుతున్నాం. చిన్నగా ఒక ఫోన్ వచ్చింది, ఇట్లా రాజు మాస్టర్ గారు మీకు ఈయన కార్డులు వస్తున్నాయి, రాజు మాస్టర్ రమ్మన్నాడని ఫోన్ చేశారు. ఆయన అబద్ధం ఆడాడు అక్కడ. సరే ఏదైనా రమ్మన్నాడు కదా అని ఉత్సాహం మళ్ళీ బ్యాగులు తెచ్చుకొని మళ్ళీ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన కార్డు రాలేదు, ఆయన కొంచెం ఒంట్లో బాగాలేకుంటే ఆయన చూసుకోవడానికి 2 మనుషులు కావాలి అనే దానికోసం వెళ్ళాము. అప్పుడు ఆయన మంచంలో ఉంటే ఇద్దరం బాగా సేవ చేసాం ఒక 6 months. 6 months ఆయనకి అడిగారా వెళ్ళగానే కార్డ్స్ ఏవి అని? అంటే లేదు, అట్లా ఎదురు మాట చెప్పి ఇంకొక మాట ఎక్స్పెక్ట్ అని చేయాలి, పిలిస్తే చాలా సంతోషమే, ఈ పని చేయమాట ఇదే సంతోషమే. అప్పుడు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మాకు కొంచెం నెగిటివ్ భావంగా ఉంటే, అరే ఒక కార్డు ఏదో ఇస్తానని చెప్పి ఏంటి పని చేపిస్తున్నాడు ఏంటి ఏపిస్తున్నాడు ఏంటి అని ఒక నెగిటివ్ థాట్ గురువే దైవంగా చూసేవాళ్ళవి. ఆయన ఏది చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది. సరే రాదేమో చూద్దాం, ఇలా ఈ పని చేయండి రా వచ్చుద్ది అన్నాడు, ఆ పని చేస్తున్నాం. ఆయన కాళ్ళు ఉడుతున్నాం, ఆయనకి మనసులోనే ఎమోషన్ పోయిన అని చేయటం, స్నానం చేయించడం, పెద్ద గురువు కదా పెద్ద ఆయన లాస్ట్ వంట వండటం ఆయన పెట్టడం, లాస్ట్లో ఇద్దరి దగ్గర తల మీద చేతులు పెట్టి ఆయన చనిపోయేటప్పుడు మీ జీవితం చాలా బాగుంటుందయ్యా. ఆయన మా తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఫైట్ మాస్టర్ నాకు బాగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ సన్నివేశం బాగా తెలుస్తుందంటే డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ ఊరిలో పని చేసుకోవాలా, అసలు ఏం అర్థం కాదు. జీవితం ఏంటంటే నా తల్లు చెబుతుంటే పాయింట్ మా జీవితంలో ప్రతి పాయింట్ ఒక క్లైమాక్సే, ప్రతి పాయింట్లో ఒక చిన్న అసలు ఆ ఎండ్కి వెళ్ళిపోయి వస్తుంది. అసలు ఏం అర్థం కాదు, అసలు ఎందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, సినిమాకి మనం అర్హతలు పనులు చేసుకునే వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన, ఇంత కష్టపడాలి దీన్ని, అక్కడికి వెళ్తే డబ్బులు, ఆర్థికం, ఆకలి, మళ్ళీ ఊర్లో వచ్చి పనులు చేసుకోవటం, అసలు ఏంటంటే జీవితమే చూస్తుంటే అసలు చాలా నాకు నెట్టలుంటే. మీరు మాంసాహారం నుంచి శాకాహారానికి ఎలా మారగలిగారు? ఆ మార్పులో ఎవరైనా అపరిచితుడు తోడయ్యారా? అపరిచితుడే మన పత్రిజీ గారు, బ్రహ్మరి సుభాష్ పత్రిజీ గారు, డేరింగ్ డాషింగ్ హీరో సుభాష్ పత్రిజీ గారు పెట్టాలి టైటిల్. మనకి మాంసాహారం నుంచి శాకాహారానికి మార్చడానికి బలంగా ఆయుధంలాగా కంకణం. అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు చెప్పాలి, మాంసాహారం మాకు మా నాన్నగారు కొంచెం కోడి పందాలకి హెడ్ అనమాట ఊర్లో. ఆ తర్వాత కోడి పందాలు వేసినప్పుడు ఆయన హెడ్ కదా, ఆయన ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆయనకి ఏ కోడి అని ఇస్తారు డైలీ. కోడి మాంసం బాగా తినేవాళ్ళని. తర్లో ఊర్లో ఉండగా కూడా మేము కూడా ఏంటంటే కొంచెం వేటాడేవాళ్ళం. వేట అంటే మాకు మంచి ఇంట్రెస్ట్. ఉచ్చులు, కొంగలు పట్టడం, కొంగలు బట్టి మేమే కొంగలు పట్టుకు రావటం. ఒక కొంగ పడింది అనుకోండి, కొంగ కొంచెం కళ్ళు గుట్టి వాటర్ బారే కాడ ఆ కొంగను ఉంచోబెడతాం, దాని చెవుల్లో దూది పెడతాం, దాన్ని ఉంచోబెడతాం. ఓహో మన కొంగ ఒకటి ఉంది అని వచ్చిన కొంగలో వాళ్తాయి. అట్ట ఏమార్చి అంటే ప్లానింగ్స్ అప్పుడే. అంటే నాన్ వెజ్ తినడానికి కోసం మనుషులు కోరుకుంటే ఎలా తినేవాడు మరి. ఆ తర్వాత ఊర్లో ఏం చేస్తారంటే చెరువుల లోపల వాన పెట్టలు, అది నీటి బాతులైన వస్తాయి తెలుసు కదా, నల్లగా ఉంటాయి. అటు ఏం చేస్తామంటే మేము అట్లా అంటే రకరకాలు తిన్నాం, తెలివితే అట్లా చెబుతున్నాను మీకు. అంటే ఎలా తిన్నవాళ్ళని ఎలా మారుకున్నాం అనేది ఈ సందర్భం మీకు చెప్పాలి. అటు ఏం చేస్తామంటే 2 మట్టి కుండలకి 2 కళ్ళు ఓలు చేస్తాం. ఓలు చేసి 4 కుండలు ఆ చెరువులో వదిలేస్తాం. అర్థం తల లోపలికి వెళ్ళేలాంటి ఒక ఓపెన్ తోటి కుండ. ఆ వచ్చేసిన 4 రోజులు వదిలేసిన తర్వాత ఆ పెట్టలని ఏం చేస్తాయంటే ఈ రోజు మన చోటు మధ్యలో ఉంటుంది ఆ పెట్ట అనే సందర్భంగా అవి ఆడుకొని ఇటు చోటు పక్కన తిరుగుతూ ఉంటాయి. ఆడి మీద వాళ్తాయి, పక్కన వాళ్తుంటాయి. మేము 4 రోజుల తర్వాత ఏం చేస్తామంటే సైలెన్స్గా దిగి ఆ పెట్టలు రాకముందు దిగి ఈ కుండ లోపల తలకెళ్ళి పైకి వెళ్ళి మా 2 కళ్ళు అగపడేటట్టుగా ఆ వాటర్లో ఉంటాం. కరెక్ట్గా ఈ తెల్లారుజామున 6 గంటలు 7 గంటలకు వచ్చి వాళ్తాయి. మేము అటు మధ్యలో 2 కళ్ళు చూస్తుంటాం, మా పక్కన తిరుగుతుంటాయి. తెలివితేళ్ళు ఎలా వేసేవాళ్ళమో, ఇప్పుడు నైస్గా కాలు తీసుకెళ్ళి అవి కాళ్ళు ఈతుంటాయి కదా, పైన ఉంటుంటాయి, నైస్గా కాళ్ళు పట్టుకొని అలా వాటర్లో లాగేవాళ్ళు.
ఇట్లాంటి అతి తెలివి తక్కువలన్నీ ఉపయోగించి తిని అప్పుడు వాడు ఆ రెండు చేతులు పట్టుకుని బయట తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. ఇట్లాంటి కిట్స్ అని చేసేవాళ్ళు. ఆ తర్వాత చేపలు పట్టడానికి కోసం వల ఉండేది, వాళ్ళు ఉండేది. మావు అంటే పంటకాలానికి ఒక మావు లాంటి పెట్టేవాళ్ళు. ఆ లోపలికి వెళ్ళి అంటే బయటకు వచ్చే మార్గం ఉండదు, మావు అంటారు దాన్ని. అందుకని చేపలు పట్టు తిని మా నాన్నమ్మ అనేది రోజు 1 lakh ఇసుగు పుట్టేది. రోజు నాన్ వెజ్ యాడ్ ఉంటుంది మా నాయనమ్మ గారు. ఏం చేసామంటే దీనిలో మాకు సన్నివేశం ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కొంగని ఎలా చంపేవాళ్ళం అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది మానిన తర్వాత. అంటే అప్పుడు ఎమోషన్ కొంగని మెడబోటుని గిరగిరగిర తిప్పేవాళ్ళు. అది కొట్టుకుంటూ ఉండేది. చేప ఎగిరింది అనుకోండి తల మీద తపామని కొట్టేవాళ్ళు. ఇంత విమర్శిస్తూ ఈ దేహాన్ని పెంచాం. నాన్ వెజ్ లేకపోతే లేదు, ఎందుకంటే మాకు పెద్దగా ఈ సిగరెట్ బీడీ అలవాటు లేదు. నాన్ వెజ్ లేకపోతే అదే బలము, అదే మనిషికి ముందుకు తీసుకెళ్తుంది అనేది మా లోపల బాగా ఫీడ్ అయి ఉంది. అట్లా నాన్ వెజ్ తింటూ ఉన్నాం మేము. ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. విపాసనాకి వెళ్ళటం కూడా 2-3 క్లాసులు కూడా చేయటం కూడా జరిగింది. విపాసన చేసినా కానీ నాన్ వెజ్ విపాసనాకి వెళ్ళినా కానీ ఒక ప్రాణిని హింసించకూడదని అక్కడ చెప్పడం కూడా జరిగింది. కొన్ని క్లాసులు కొంతమంది గురువుల దగ్గర వెళ్ళడం కూడా జరిగింది. కానీ నాన్ వెజ్ మానలేకపోయాం. అయినా వచ్చి తింటూనే ధ్యానం చేస్తున్నాం మేము. పొద్దున్న లక్కీ అండి తల్లి, మేము నాన్ వెజ్ మానకుండా కూడా ధ్యానం మట్టుకు మానలా. ధ్యానంలో ఏదో ఒక అనంతమైన ఒక మార్గం ఉంది, సత్య మార్గం నడిపే మార్గం అని దాన్ని గమనించి దాన్ని వదలే దీన్ని పట్టుకున్నాం బలంగా. దీన్ని పట్టుకొని ఉండడం వల్ల ఆ తర్వాత మేము ఎలుకలు తిన్నాము, ఎంట్రకాయలు తిన్నాము, అడవి పిల్లులు తిన్నాము, ముంగీసులు తిన్నాము, కుందేళ్ళు తిన్నాము. కుక్కను తప్ప అనేది తిన్నాను అనుకోండి. అంటే చైనాలో అందరూ అన్ని తింటున్నారు అంటున్నారు కదా, ఆ చైనాలకి సంబంధించిన మనుషులు మీ ఇద్దరు అనుకోవచ్చు. అలాంటి నాన్ వెజ్ అపరీతమైన ప్రీతులు మేము. అలాంటి ధ్యానం చేస్తూ కూడా పొద్దున్న లేకముందే సర్వప్రాణులన్నీ సుఖంగా ఉండాలి, అందరికి మంచి జరగాలి అనగా మధ్యాహ్నం చికెన్ లేని అన్నం తినేవాడు. మాటేమో అది, తినేదేమో ఇది. మా అంతతో మాకు ఇదేంటి సర్వప్రాణులు సుఖంగా ఉండాలంటున్నామే, మళ్ళీ గొంతుకొచ్చి తింటున్నామేంటి, చెప్పేది ఒకటి చేస్తాను అదొకటి కంట్రోల్ చేయలేక. నాన్ వెజ్ తినకపోతే మాకు బలం ఉండదేమో, తగ్గిపోతామేమో, బయట కదా దూకాలుగా చేయాలి కదా, బలం ఉండాలి కదా అనేది టెన్షన్స్ మాలో ఉంటుండేది. అలాగా ఈ నాన్ వెజ్ అనే ఈ పెద్ద మాలోపల పెరిగిపోయిన పెద్ద ఆయుధాన్ని, ఒక వ్యసనాన్ని పటాపంచలు చేసిన గొప్ప గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి.